హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను బంగ్లాదేశ్ లో హిందువుల జోలికి వస్తే బంగ్లాదేశ్ లో హిందువుల జోలికి వస్తే బంగ్లాదేశ్ లో హిందువుల జోలికి వస్తే హిందువుల ఐక్యత, ప్రపంచ హిందువుల ఐక్యత, ప్రపంచ హిందువుల ఐక్యత, బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచ హిందువుల తోడుంటాం. బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచ హిందువులను తోడుంటాం. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని, హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని ఐక్యత, ప్రపంచ హిందువుల ఐక్యత, ప్రపంచ హిందువుల ఐక్యత, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాన్ని, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాన్ని, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ హిందువులకు న్యాయం జరిగే వరకు బంగ్లాదేశ్ హిందువులకు న్యాయం జరిగే వరకు ప్రపంచ హిందువులకు భారత్ మాతా కే. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో ఈ రోజు హిందువులందరూ పిలిపించినందుకు అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దండపల్లి మండల హెడ్ క్వార్టర్లో అందరము కొవ్వొత్తి ర్యాలీ చేసినాం. ఈ రోజు రేపు సోమవారం రోజు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అందరికీ మేము బంద్ను పిలిపిస్తున్న సందర్భంలో బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం నుండి విడిపోయిన ఒక ముక్క. అక్కడ మైనారిటీలుగా మన హిందువులు ఉన్నారు. హిందువుల్ని ఏ రకంగా వేధిస్తున్నారు అనేది మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసుకున్న సందర్భంలో మన ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైతే షేక్ హసీనాకు అక్కడ ప్రధానిని అక్కడి నుంచి వాళ్ళు ఎల్లగొట్టిన సందర్భంలో మనం ఆశ్రయం కల్పించి ఇక్కడ ఎంచుకుంటున్నాం. ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాస్ సీనియర్ లీడర్ తను చెప్పిన సందర్భంగా ఒకటి ఏమన్నాడు అంటే, మన భారత ప్రధాని కూడా చొరవ చూపాలి. అక్కడ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చిన మన భారత ప్రధాని అక్కడ ఉన్న హిందువులందరూ కూడా భరోసా కల్పించాలి, ఖచ్చితంగా కల్పించాలి. పార్టీలకు సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఏ పార్టీ అయిన సందర్భం లేదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా అక్కడ భద్రత కల్పించి, అక్కడ భద్రత లేని పక్షంలో వాళ్ళందరినీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మనం కల్పించుకోవాల్సిన బాధ్యత, మన యొక్క బరువు, మన బాధ్యత అవసరం ఉన్నది. ఎందుకంటే మన హిందూ అనేది హిందువుల రాజ్యం. అక్కడ మన హిందువులకు అక్కడ దెబ్బతీసిన సందర్భంలో ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు. అవసరమైతే మిలిటరీని దించి తను చెప్పినట్టు దించినా సరే మన హిందువులే కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మన భారత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మనం ఆ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినాం. మన